హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూస్ రావ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అరుదుగా దొరికే అనపగింజల కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇవి కర్ణాటక సైడు అలాగే రాయలసీమ సైడ్ దొరుకుతాయి. చాలామందికి తెలిసి కూడా ఉండరు, చూసి కూడా ఉండరు. సో, నాకైతే కొద్దిగా దొరికాయి. అంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చాము. దాంట్లోకి ఒక ఆలుని అలాగే ఒక వంకాయని యాడ్ చేసుకుంటున్నాను. క్యూబ్స్‌గా కట్ చేసి వాటర్‌లో కడిగి యాడ్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలేసుకోవాలి. మీ దగ్గర ఉన్న పోపు దినుసులన్నీ అవైలబుల్‌గా ఉంటే ఉన్నవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆవాలు మాత్రమే వేసాను. ఒక చిన్న కట్ చేసిన ఉల్లిపాయ గడ్డని యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మసాలా కర్రీ కాబట్టి నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ చూపిస్తున్నాను. దీనిలోకి ఒక ఆనియన్, ఒక టమోటో, అలాగే ఒక ఇంచు అల్లం ముక్క, 5, 6 వెల్లుల్లి రబ్బలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 3, 4 లవంగాలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న అనపగింజలు అలాగే ఆలు, వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ గింజలతో ఈ కర్రీనే కాదు, చికెన్‌లోకి కానీ, లేకపోతే ఎగ్ మసాలా కర్రీలోకి కానీ, ఈ గింజల్ని యాడ్ చేసి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి, ఈ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గ్లాసు ఇవి మునిగేంత వరకు వాటర్‌ని పోసుకుంటే సరిపోతుంది. నేను ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్‌ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ బయటకొచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి ముద్దలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీ, దోసలోకైతే అద్దిరిపోతుంది. రాయలసీమ సైడ్ ఎక్కువగా దోస చేసిన ప్రతిసారి ఈ కర్రీనే చేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.